హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ కాకతీయ యూనివర్సిటీ అండ్ ఆల్సో శాతవాహన యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ న్యూ సిలబస్లోని ప్రోస్ వాల్యూస్ ఇన్ లైఫ్ గురించి చెప్పుకుందాం. ఈ ప్రోస్ గురించి చెప్పుకునే ముందు ఒకసారి వాల్యూస్ ఇన్ లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు వాల్యూస్ అంటే ఏంటి? విలువలు. మనిషికి ఉండే విలువలు, జీవితంలో మనిషికి ఎలాంటి విలువలు ఉండాలి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి చెప్పుకోవడం. దీని గురించి మనకు రాసినటువంటి రైటర్ ఎవరు అంటే రుడ్యార్డ్ కిప్లింగ్. సో ఫస్ట్ మనం అబౌట్ ది ఆథర్ చూద్దాం. CFC about the author. Rudyard Kipling was born on 30th December 1865 and died on 18th January 1936. So, birth వచ్చేసి 30 December and 1865లో, డెత్ వచ్చేసి 18th January 1936. He was an English journalist, novelist, short story writer and poet. సో జర్నలిస్ట్ తెలుసు కదా, జర్నలిజం చేశాడు. నెక్స్ట్ నావెల్స్ రాస్తాడు, షార్ట్ స్టోరీస్ రాస్తాడు, పోయమ్స్ కూడా రాస్తాడు. He was famous for his work జంగిల్ బుక్. జంగిల్ బుక్ అనే బుక్ ఉంది కదా, సో దాన్ని రాసింది ఎవరో కాదు, రుడ్యార్డ్ కిప్లింగ్. He was awarded the Nobel Prize for Literature in 1907. 1907లో ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారంట. సో నెక్స్ట్ ఇంకా మనం థీమ్లోకి వెళ్ళిపోతే, ద లెసన్ హైలైట్స్ ద డేంజర్స్ ఆఫ్ బ్లైండ్లీ చేసింగ్ వెల్త్ అండ్ ది ఫాల్స్ ఐడియా ఆఫ్ స్మార్ట్నెస్. సో ఈ లెసన్లో దేని గురించి చెప్తుందంటే, దేని డేంజర్ హైలైట్స్ చేస్తుంది అంటే, బ్లైండ్లీ చేసింగ్ వెల్త్, ఎవరైతే డబ్బు కోసం వెల్త్ ధనాన్ని సంపాదించాలి అనుకొని దాని వెంట పడుతున్నారు గుడ్డిగా, అది ఏ విధంగా వస్తుందో చూడకుండా గుడ్డిగా దానికోసం వెళ్తూ ఉంటారు. అలాగే ఫాల్స్ ఐడియాస్ ఆఫ్ స్మార్ట్నెస్ అంటే వేరే వాళ్ళని మోసం చేస్తూ డబ్బు సంపాదించే ఆలోచనలు ఉంటాయో వాటి వల్ల ఎంత డేంజర్ అనేది మనం ఈ లెసన్లో తెలుసుకుంటాం. ఇట్ టీచర్స్ దట్ ట్రూ సక్సెస్ లైస్ ఇన్ ఇంటిగ్రిటీ, హ్యూమిలిటీ అండ్ రెసిస్టింగ్ ది మెటీరియలిస్టిక్ మైండ్ సెట్ ఆఫ్ సొసైటీ. సో ఇట్ టీచర్స్, ఇది మనకు ఏం నేర్పిస్తుందంటే, నిజమైన విజయం అనేది డబ్బు వెనకాల వెళ్తే రాదంట. అది ఎప్పుడు వస్తుందంటే, మనలో నిజాయితీ, వినయం అలాగే మంచితనం లాంటివి ఉంటాయో అప్పుడే మనం నిజమైన సక్సెస్ అవుతాము అనేసి చెప్తున్నారు. It also explains that the doubts and depressions of youth are temporary and can be overcome by helping others and forgetting oneself. సో ఇంకేమని చెప్తారంటే, ఇతరులకు సహాయం చేయడం వల్ల, ఓకే, వేరే వాళ్ళకు మనం హెల్ప్ చేయడం వల్ల, అలాగే మన లోపల ఉన్నటువంటి డౌట్స్ ఉంటాయి కదా, అవునా కాదా అనే ఈ ఉంటాయి చూసారా సందేహాలు, అలాగే డిప్రెషన్స్, నిరాశగా ఉంటాం చూసామా, మనలో ఉండే ఆ డిప్రెషన్స్, వరీస్ అన్నీ కూడా టెంపరరీ అంట. సో అవి పోవాలంటే ఏం చేయాలి? మనం ఇతరులకు సహాయం చేయాలంట. నెక్స్ట్ ఇంకా సమ్మరీ చూద్దాం. ద స్పీకర్, an elderly scholar, addresses young students according to an old academic tradition. సో ఒక ఎల్డర్ పర్సన్ అన్నమాట. సో ఒక పెద్ద మనిషి, మంచి జ్ఞాని, అన్ని తెలిసినటువంటి ఒక పర్సన్ యంగ్ స్టూడెంట్స్ తో ఒక అకాడమిక్ ట్రెడిషన్ లో, ఓల్డ్ అకాడమిక్ ట్రెడిషన్ లో ఆయన మాట్లాడుతున్నాడు. సో ఆయన ఏమంటున్నాడంటే, he humorously says that youth must politely pretend to listen to older people who claim to be wiser. సో పెద్ద వాళ్ళు ఎవరైతే మనకు జ్ఞానాన్ని ఇస్తారో అలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వినండి, వినలేకపోయినా కనీసం వింటున్నట్లయినా నటించండి. ఆల్దో సచ్ స్పీచెస్ యూజువల్లీ అవాయిడ్ ద ట్రూత్. ఒక్కోసారి ఆ స్పీచెస్ లో అన్ని నిజాలు ఉండకపోవచ్చు. హీ ట్రైస్ టు స్పీక్ హానెస్ట్లీ అబౌట్ లైఫ్స్. కానీ నేను ఇప్పుడు కొన్ని విషయాల జీవితం గురించి మీకు చాలా నిజాయితీగా చెప్తాను, ఇదైతే వినండి. He warns the students that when they enter the battle of life, society will try to convince them that money is the most important thing and that all actions are acceptable if they lead to వెల్త్. సో వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు స్టూడెంట్ లైఫ్ లోంచి జీవితంలోకి అడుగు పెడతారో, నిజమైన బ్యాటిల్ ఆఫ్ లైఫ్ ఆ లైఫ్ లోకి ఎంటర్ అవుతారో, అప్పుడు సొసైటీ మీకు ఏమని కన్విన్స్ చేస్తుందంటే, డబ్బే అన్నింటికి మూలం, మీ దగ్గర డబ్బు ఉంటే అది మీరు ఏం చేసినా కూడా చెల్లుతుంది అని మిమ్మల్ని డబ్బు వైపు తీసుకెళ్తుంది.
Even though many of them may initially reject this idea, they will live in a world dominated by materialism and some may fall into its trap. సో ఇలా ఆ ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత సొసైటీలో అందరూ ఎక్కువ డబ్బు గురించి, ధనం గురించి మాట్లాడుకునేసరికి కొంతమంది మొదట్లో యాక్సెప్ట్ చెయ్యరు. డబ్బే అన్ని కాదు అంటూ ఉంటారు. కానీ మెల్లిమెల్లిగా అన్నింటిని డామినేట్ చేస్తూ ఉండేసరికి వాళ్ళేం చేస్తారంటే దాని మాయలో పడిపోతారంట. హవెవర్ హీ ఆస్క్డ్ దెమ్ టు అబ్జర్వ్ లైఫ్ కేర్‌ఫుల్లీ. సో మీరేం చేయాలంటే జీవితాన్ని చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాలి. దే విల్ ఎవెన్చువల్లీ మీట్ ఏ రేర్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ ఈస్ నాట్ అట్రాక్టెడ్ బై వెల్త్, హూ విల్ నాట్ యూజ్ డిస్‌హానెస్ట్ మెథడ్స్ టు ఎర్న్ మనీ అండ్ హూ విల్ రిఫ్యూజ్ మనీ ఇఫ్ ఇట్ కాన్ఫ్లిక్ట్స్ విత్ హిస్ ప్రిన్సిపల్. సో మీరు జీవితంలో బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఒక పర్సన్‌ని ఎప్పుడో ఒకసారి కలుస్తారు. చాలా రేర్‌గా ఒక పర్సన్‌ని కలుస్తారు. అలాంటి పర్సన్ డబ్బుకి అట్రాక్ట్ అవ్వడు. అంటే మీరు ఎంత డబ్బు చూపించినా అట్రాక్ట్ అవ్వని నిజాయితీ పరుడు ఎవరో ఒకరు మీకు ఖచ్చితంగా కలుస్తారు. హి విల్ నాట్ యూజ్ డిస్‌హానెస్ట్ మెథడ్. సో అతను ఎప్పుడు నిజాయితీగానే ఉంటాడు. ఓకే. సో అగౌరవమైనటువంటి పనులు ఎప్పుడూ చెయ్యడు. డబ్బు కోసం ఎవరిని మోసం చెయ్యడు. అండ్ హూ విల్ రిఫ్యూజ్ మనీ, ఎవరైనా ఇచ్చినా కూడా తీసుకోడు. ఎందుకు అంటే అది ఆయన యొక్క ప్రిన్సిపల్స్, అంటే ఆయన నియమాలకు అది విరుద్ధం. ఆయన క్యారెక్టర్‌కి అది విరుద్ధం అనేసి. దో సచ్ ఎ మ్యాన్ మే సీమ్ ఫూలిష్ అట్ ఫస్ట్. సో అలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? ఈయనేంటి పిచ్చోడా, డబ్బులిస్తే వద్దంటున్నాడు అని అనుకుంటారు. ఇన్ రియాలిటీ హీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ అదర్స్. కానీ నిజానికి ఆయనే అందరికంటే స్ట్రాంగ్ పర్సన్. ఎందుకంటే రిమైనింగ్ పీపుల్ అందరూ డబ్బుకు అట్రాక్ట్ అయిపోయి అమ్ముడుపోతారు. ఒకవేళ తప్పు చేసినా వాళ్ళని ఏం అనలేం మనం. ఒకసారి మనం వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే. కానీ ఈ పర్సన్ స్ట్రాంగ్ దాన్ అదర్స్. మనీ కంట్రోల్స్ ఎవ్రీవన్ ఎక్సెప్ట్ ది పర్సన్ హూ డస్ నాట్ డిజైర్ ఇట్. సో మనీ అందరిని కంట్రోల్ చేయగలదంట. దానికి అంత పవర్ ఉంది. ఎప్పుడైతే డబ్బు మీద ఆశ లేనటువంటి పర్సన్ ఉంటాడో తనని డబ్బు కంట్రోల్ చేయలేదంట. దట్ మ్యాన్ కెనాట్ బి థ్రెటెన్డ్, బ్రైబ్డ్ ఆర్ డిఫీటెడ్. సో అలాంటి వాళ్ళని ఎవ్వరూ బెదిరించలేరు, భయపెట్టలేరు, కొనలేరు. The speaker advises the students to study him and if possible to become like him. సో అలాంటి వ్యక్తి కనిపిస్తే ఖచ్చితంగా అతని జీవితాన్ని ఒక్కసారి స్టడీ చేయండి. అంటే అతను ఎలాంటి వాడు ఏంటి, అతని క్యారెక్టర్‌ని ఒకసారి స్టడీ చేయండి. ఇఫ్ పాసిబుల్, ఒకవేళ పాసిబుల్ అయితే అతనిలా ఉండడానికి ట్రై చేయండి. దే షుడ్ ఎర్న్ మనీ ఓన్లీ విత్ దేర్ లెఫ్ట్ హ్యాండ్, మీనింగ్ ఇట్ షుడ్ నాట్ బికమ్ దేర్ మెయిన్ గోల్. సో ఆయన ఏమంటున్నారంటే మనీని మీ లెఫ్ట్ హ్యాండ్‌తోనే సంపాదించండి. అంటే దాని అర్థం మనీ ఎప్పుడూ ఇంపార్టెంట్‌గా చూడకండి అనేసి. ఇఫ్ బోత్ హ్యాండ్స్ ఆర్ యూజ్డ్ టు చేస్ వెల్త్, దే రిస్క్ లూజింగ్ దేర్ మోరల్ వాల్యూస్ అండ్ దేర్ సోల్. సో ఎప్పుడైతే 2 చేతులతోని సంపాదిద్దామని చూస్తారో అప్పుడు మీరు మీ వాల్యూస్, మీ విలువలని అలాగే మీ మనస్సాక్షిని కూడా చంపుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయంట. He also wants that becoming known as a smart man, one who uses cunning or clever tricks for success, is a terrible fate. సో కొంతమందికి ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటి అంటే ఎప్పుడైతే ఒక స్మార్ట్ మ్యాన్ అంటే ఎవరు? ఎవరైతే వేరే కన్నింగ్, ఓకే, అంటే ఇంకొకరిని మోసం చేద్దామని చెప్పి ట్రిక్స్ యూజ్ చేస్తారు గెలవడం కోసం. సో అది చాలా డేంజర్ అంట. ఓకే, అలా అవ్వొద్దు. ఇన్‌స్టెడ్ ఆఫ్ అడ్మైరింగ్ సచ్ స్మార్ట్‌నెస్. సో అలాంటి వాళ్ళని మెచ్చుకోకండి. మీరు వాళ్ళలా మారొద్దు. స్టూడెంట్స్ షుడ్ డిస్కరేజ్ ఇట్ అమాంగ్ దేర్ పీర్స్. సో మీ ఫ్రెండ్స్‌లో మధ్యలో ఎవరైనా ఇలాంటి కన్నింగ్‌నెస్ అంటే స్మార్ట్‌గా చేసే ఈ పనులుంటాయి కదా! అంటే మెల్లిగా క్లెవర్‌గా వేరే వాళ్ళతో సక్సెస్ కోసం ఆహ్, కన్నింగ్‌గా అంటే మోసం చేస్తే మీరు వాళ్ళని మెచ్చుకోవద్దు. వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. ఇంకా మీరేమనాలంటే వాళ్ళను ఆపాలి. అది తప్పు అనేసి డిస్కరేజ్ చేయాలంట. ద స్పీకర్ దెన్ అడ్రెసెస్ ది ఎమోషనల్ స్ట్రగుల్ ఆఫ్ యూత్. సో మీకుండే ఎమోషనల్ స్ట్రగుల్ గురించి నేనిప్పుడు మాట్లాడతాను అని చెప్పాడు. ఆల్‌దో యూత్ ఈస్ ఆఫెన్ కాల్డ్ ద టైమ్ ఆఫ్ హోప్ అండ్ అంబిషన్, ఇట్ కెన్ ఆల్సో బీ ఏ పీరియడ్ ఆఫ్ డీప్ డిప్రెషన్, డౌట్ అండ్ ఫీలింగ్ ఆఫ్ వర్త్‌లెస్‌నెస్. సో నిజానికి యూత్ అంటే ఏంటి? హోప్, ఒక ఆశకి, అలాగే యాంబిషన్, ఒక గోల్‌కి, రెండిటికి నిదర్శనమే యూత్.
కానీ ఇట్ కెన్ ఆల్సో బి పీరియడ్ ఆఫ్ కానీ వాళ్ళు ఒక్కోసారి డిప్రెషన్‌లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటది యూత్ అంటే. ఎప్పుడు డౌట్‌లలో ఉంటారు. అలాగే ఎప్పుడు ఏమనుకుంటారంటే నేను దేనికి పనికిరాను అనే ఫీలింగ్‌లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. He explains that these dark emotions are common and mostly caused by human ego. సో ఇలాంటి డార్క్ ఎమోషన్స్ ఉంటారు చూసారా? లైక్ డిప్రెషన్, డౌట్, ఫీలింగ్ ఆఫ్ వర్త్‌లెస్‌నెస్ ఇవి డార్క్ ఎమోషన్స్ అన్నమాట. సో ఇవి చాలా కామన్. ఇవి ఎప్పుడొస్తాయంటే మనిషికి ఈగో వల్ల వస్తాయంట. The best cure is to forget oneself and help others, to share in someone else happiness or solve someone else problem. సో మీరు ఏం చేయాలి అంటే ఇలాంటి టైంలో మర్చిపోవాలి. అన్నీ మర్చిపోయి ఇతరులకు ఎప్పుడైతే మీరు సహాయం చేస్తారో మీకు తెలియని సంతోషం వస్తుంది. ఎవరికైతే వాళ్ళ ప్రాబ్లమ్స్‌లో ఉంటే సాల్వ్ చేస్తారో అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. Even if sadness does not immediately disappear, students should remember that their negative feelings are often lies. సో వెంటనే మన బాధ పోకపోయినా కూడా మన నెగెటివ్ ఆలోచనలు పోకపోయినా కూడా బట్ మెల్లిగా అయితే పోతాయి. నథింగ్ ఇన్ లైఫ్ ఈస్ పర్మనెంట్లీ రూయిన్డ్. సో ఏది కూడా పర్మనెంట్ కాదు. పర్మనెంట్‌గా ఉండదు. పర్మనెంట్‌గా వెళ్ళదు. అండ్ దే ఆర్ నాట్ యెట్ ఇంపార్టెంట్ ఇనఫ్ ఫర్ ది యూనివర్స్ టు పనిష్. సో ఇలాంటి ఆలోచనల వల్ల మనకు పెద్ద పనిష్మెంట్ ఏం రాదు. కానీ మన మనసు బాధపడుతూ ఉంటుంది. సో వాటిని మన మనసులో ఉన్న బాధల్ని, డిప్రెషన్స్‌ని పోగొట్టుకోవడానికి మనం వేరే వాళ్ళకు సహాయం చేస్తూ హ్యాపీగా ఉండాలి. హి అడ్జస్ట్ దెమ్ టు టేక్ ఎవ్రీథింగ్ సీరియస్‌లీ ఎక్సెప్ట్ దెమ్‌సెల్వ్స్. సో అన్నిటిని సీరియస్ తీసుకోండి. మిమ్మల్ని మాత్రం సీరియస్‌గా తీసుకోకండి. మిమ్మల్ని మీరు సీరియస్‌గా తీసుకుంటే దానివల్ల ఇగో అనేది వస్తుంది. దానివల్ల కన్నింగ్ ఆలోచనలనేవి వస్తాయి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా మనం కంక్లూజన్‌లోకెళ్దాం. దిస్ ఈస్ ది కంక్లూజన్. ఇన్ కంక్లూజన్ ది స్పీకర్ అడ్వైజెస్ యంగ్ పీపుల్ టు లివ్ బై వాల్యూస్ రాదర్ దాన్ గ్రీడ్, టు అవాయిడ్ కన్నింగ్ స్మార్ట్‌నెస్ అండ్ టు రిమైన్ హంబుల్ అండ్ హానెస్ట్. సో ఇక్కడ స్పీకర్ ఏమని అడ్వైస్ చేస్తున్నాడు యంగ్ పీపుల్‌ని అంటే మీరు ఎలా జీవించాలంటే వాల్యూస్‌తోని ఉండాలి. గ్రీడ్ అత్యాశతోని ఉండొద్దు. కన్నింగ్ స్మార్ట్‌నెస్ అంటే వేరే వాళ్ళని మోసం చేయాలనే ఆలోచనలు ఉండొద్దు. ఎప్పుడూ కూడా చాలా సింపుల్‌గా అలాగే హానెస్ట్‌గా, నిజాయితీగా ఉండాలి. హి రిమైండ్స్ దెమ్ దట్ దేర్ స్ట్రగుల్స్ ఆర్ నాట్ పర్మనెంట్. సో మీకుండే ప్రాబ్లమ్స్ ఏవి పర్మనెంట్ కాదు. అండ్ ఎంకరేజెస్ దెమ్ టు ఫేస్ లైఫ్ విత్ కరేజ్, క్లారిటీ అండ్ ఎ సెన్స్ ఆఫ్ పర్పస్. సో మీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు పర్మనెంట్ కాదు కాబట్టి మీరు ధైర్యంగా అలాగే మీరు ఒక క్లారిటీతోని మీ లైఫ్ ఏదో ఒక పర్పస్‌తోనే ఉంది అని చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళండి. ఇన్ ద ఎండ్ హి రిపీట్స్ హిస్ వార్నింగ్ అగెయిన్స్ట్ స్మార్ట్‌నెస్. మళ్ళీ ఒకసారి ఆయన స్మార్ట్‌నెస్ గురించి వార్న్ చేస్తున్నాడు. ఓకే. అంటే వేరే వాళ్ళని మోసం చేయడం క్లెవర్‌గా అలా కన్నింగ్‌గా చేయడం. ఇఫ్ స్టూడెంట్స్ ఈస్ సమ్‌వన్ యాక్టింగ్ టూ క్లెవర్ ఆర్ కన్నింగ్ ఎవరైనా మీకు కన్నింగ్‌గా కానీ, ఓవర్ క్లెవర్‌గా కానీ కనిపిస్తే దే షుడ్ జెంట్లీ గైడ్ హిమ్ టువర్డ్స్ బెటర్ అండ్ మోర్ మీనింగ్‌ఫుల్ వాల్యూస్. సో అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని ఖచ్చితంగా మంచి మార్గంలోకి మీనింగ్‌ఫుల్ వాల్యూస్ ఉండేలాగా గైడ్ చేయండి అని చెప్తున్నారు. సో ఇదొచ్చేసి ఈ ఆన్సర్ యొక్క సమ్మరీ.